South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. అంటే నిజంగా అంటే మీరు ఏమన్నా ప్రపోజ్ చేశారా ఆ అమ్మాయికి? నో వే బ్రో, నేనేంది ప్రపోజ్ చేయడం? రకరకాలుగా వచ్చింది న్యూస్ అయితే. షీ వెంట్ ఆఫ్ ఆన్ ఇంటర్నెట్ అండ్ ఇంటర్వ్యూలు ఏవో ఇచ్చింది ఆమె, కానీ నథింగ్ లైక్ దట్. ఆల్ ఐ సెడ్ వాజ్ ఏదో అవార్డ్ వచ్చింది అని మెసేజ్ పెడితే, ఓ నైస్ కంగ్రాచులేషన్స్, ఐ హావ్ నాట్ హర్డ్ ఆఫ్ ది అవార్డ్ బట్ గ్రేట్, గుడ్ ఆన్ యూ అని పెట్టా. ఇంకా ఆమె మాట పెంచుకుంటే వెళ్ళిపోయింది ఆ చాట్లో. అంటే మీరు ఏదో మొండా అనేది అన్నారు? చిచి ఏం లేదు బ్రో, ఆ చాట్ షీ పుట్ ఇట్ ఆన్ ఇంటర్నెట్, ఇన్స్టాగ్రామ్లో అవన్నీ చదివి అయ్యో ఇక్కడ ఏదో అయిపోతుందేమో అని ఫెమినిస్ట్ అందరు వచ్చి ఆ చాట్ చదివి ఏముంది ఇందులో అని ఆవిడనే తిట్టెళ్ళారు. బట్ నో, నథింగ్ లైక్ దట్. నో, ఐ డెంట్ యూజ్ ఎనీ ఎక్స్ప్లెటివ్స్ ఆర్ ఎనీథింగ్ లైక్. అంటే కలిపిగా అనుకుంటే ఇంకా చాలా మంది పెద్ద కమెడియన్స్, పెద్ద స్టార్లు ఉన్నారు, వాళ్ళని టార్గెట్ చేయాలి. కానీ వై అభినవ్ ఘుమాటం ఎస్పెషల్లీ? నో ఐడియా. అంటే ఐఎమ్ నాట్ ఎనీథింగ్ రాంగ్ విత్, ఐఎమ్ నాట్ హ్యూజ్ ఇనఫ్. హ్యూజ్ ఎనఫ్ కాదు బ్రో, నేను పెద్ద, ఐఎమ్ నాట్ బిగ్. దట్ ఐ డోంట్ నో. దట్ మీరు అన్ని పాజిటివ్ చెప్తుంటే నాకే లేదు. బట్ షీ వాజ్ ఇన్ దట్ ఫేజ్ ఐ థింక్. నౌ తర్వాత నాకు మళ్ళీ మెసేజ్ పెట్టి సారీ కూడా చెప్పింది. సో ఐ థింక్ వీ షుడ్ జస్ట్ పుట్ ఇట్ టు రెస్ట్, నాట్ టాక్ అబౌట్ ఇట్ మచ్. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మీ ఇద్దరా, లేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ముందు నాకు పరిచయం లేదు. ఐ థింక్ ఐ మెట్ హర్ ఫస్ట్ ఇన్ 2014 or 15 అప్పుడు. సో లాంగ్ ఫ్రెండ్షిప్. వీఆర్ ఇన్ టచ్ బ్రో, అంతే. వీఆర్ అక్వైంటెన్సెస్ మోర్ దెన్ ఫ్రెండ్స్. షీఈ్ ఆల్సో అన్ యాక్టర్. అట్లా యాక్టర్గా తెలుసు, అట్లా నాకు చాలామంది తెలుసు. ఇంకా అట్లా అనుకుంటే అక్వైంటెన్సెస్ని కూడా కలుపుకుంటే ఇంకా పెద్ద సర్కిల్ అయింది. యూజువలీ నాకు ఒక 50 మంది 100 మంది ఉంటారు ఫ్రెండ్స్ హూ ఐ రెగ్యులర్లీ మీట్ అండ్ ఐ నో వెరీ వెల్ అబౌట్ దెమ్. ఇప్పుడు లైక్ ప్రియదర్శి, దర్శన్, ఈ చటవాహన నిలపరాదు డైరెక్టర్, అవును, అట్లా నాకు 10 ఏళ్ళ ఫ్రెండ్షిప్ అది. అట్లా 10 ఏళ్ళు 15 ఏళ్ళు అంటే చాలామంది ఉంటారు, ఒక 50-100 మంది మా స్కూల్ వాళ్ళు, అట్లా అన్నీ కలుపుకుంటే. బట్ ఈ జర్నీలో కూడా చాలా మంది కలిసి. ఏమనిపించింది ఆ టైంలో ఒక్కసారిగా తను సోషల్ మీడియాలో మీ మీద ఫైర్ అయ్యి? నో, ఐ సింప్లీ థాట్ దేర్ సంథింగ్, షీజ్ ఏదో కొంచెం సాడ్గా ఉందో, లేకపోతే షీజ్ కొంచెం డెస్పరేట్ అయిపోతుంది. అండ్ ఐ ఫీల్ దట్ ఈస్ నాట్ నార్మల్ బిహేవియర్ అండ్ సంథింగ్ వుడ్ హ్యావ్ కాజ్డ్ దట్ అగ్రెషన్ ఫ్రమ్ హర్ అని నాకు అనిపించింది. సో అందుకని కూడా నేను అప్పుడే ఇంటర్వ్యూలు ఇచ్చుండొచ్చు, బట్ ఐ డెంట్ వాంట్ టు పొడిగిచ్చో దాన్ని రెచ్చగొట్టో ఇవన్నీ చేయాలని అనుకోలేదు. బికాస్ ఐ ప్రిటీ షూర్ నాకు అప్పుడు కొంతమంది కాల్స్ కూడా చేసి మాట్లాడారు. అందులో ఒక అబ్బాయి కూడా మ్యూజిక్ డైరెక్టర్, ఐ థింక్ మార్క్ కే రాబిన్ హీ కాల్డ్ మీ అండ్ ఈ సెడ్, ఏంటి బ్రో ఏంటి ఇది ఇట్లా? లేదా యాక్చువల్లీ మేము షీఈ్ అ గుడ్ ఫ్రెండ్ అనుకుంటా తనకి. లేదు ఒక 6 months బ్యాక్ 4 months బ్యాక్ కూడా షీ వాజ్ రియలీ సాడ్ అండ్ ఎవ్రీథింగ్. అప్పుడు కౌన్సిలింగ్ కూడా నేనే చేసేవాడిని, కొంచెం పాజిటివ్గా ఆమెకి ఎంకరేజ్ చేసి చేసేవాడిని. బట్ మీరు ఏం చేయబోతున్నారు, ఎలా డీల్ చేస్తున్నారు దీన్ని అంటే, ఏం లేదు బ్రో, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. పెద్ద దీన్ని డీల్ చేసేది ఏం లేదు, లెట్ హర్ గో అండ్ టాక్ అబౌట్ మీ ఎనీథింగ్ దట్ షీ వాంట్స్. ఇన్స్టాగ్రామ్లో షీ పుట్ ద హోల్ చాట్. నాకు అమ్మాయిలు నాకు మెసేజ్ చేస్తున్నారు, అన్న షీజ్ ఊరికే ఏదో గోలే చేస్తుంది, మీకు మేమున్నామన్నా మీరేం భయపడకండి, అది భయపడేది ఏం లేదు. బట్ ఇట్స్ గుడ్ టు నో దట్ పీపుల్ ఆర్ సీయింగ్ త్రూ. ఈ ఫెమినిస్ట్ మాట మీద ప్రతి ఒక్కరు లూజ్గా దాన్ని వాడేసి, అది రియల్ ఫెమినిస్ట్ ఆర్ యాక్టివిస్ట్ హూ రియలీ వర్క్ ఫర్ దట్ కాజ్. వాళ్ళ వరకు మనము వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి ఈ కాన్సెప్ట్ ఏంటి అని కనుక్కొని దాన్ని మనం సపోర్ట్ చేస్తే బాగుంటుంది. కానీ నాట్ ఎవ్రీబడి ఈజ్ అ ఫెమినిస్ట్. ఐ డోంట్ థింక్ అ లాట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడైతే దిస్ ఈజ్ టర్నింగ్ ఇంటూ టాక్సిక్ ఫెమినిజంలోకి వెళ్తుంది. మన ఒక 2 generations బ్యాక్ మెన్ ప్యాట్రియార్కల్ అంటుంటే ఇప్పుడు ఏంటి మ్యాట్రియార్కల్ అవ్వాలా? అది కూడా ఇంబ్యాలెన్సే కదా. ఓకే, ఆ ఇంబ్యాలెన్స్ ఒకటి జరిగింది, విచ్ జరగకుండా ఉండాల్సింది. అమ్మాయిలని ఎడ్యుకేషన్ మీద రెస్ట్రిక్ట్ చేసిన, ఇంటికే పరిమితం చేసిన, అట్లాంటి ఆంక్షలు పెట్టి అలా పెట్టి మనం చేసినది అది తప్పేనేమో. సో డిస్క్రిమినేషన్ లేదు మీకు అసలు? నాకు అసలు లేదు డిస్క్రిమినేషన్. నేను అసలు ఈ ఫెమినిజం, మేల్ షావినిజం ఇవన్నిటి మీద నేను ఐ డోంట్ బిలీవ్. ఐ యాక్చువల్లీ బిలీవ్ దట్ ఇప్పుడు మనకి 5 elements ఉన్నాయి కదా బ్రో, దే ఆర్ బోర్న్ ఇన్ ద నేచర్, దే ఆర్ పార్ట్ ఆఫ్ ద నేచర్. అట్లనే మ్యాన్ అండ్ ఉమెన్ కూడా.
మనం 6th 7th ఎలిమెంట్ అనుకోవాలి. బికాస్ ఫైర్ చేసేది వాటర్ చేయదు, వాటర్ చేసేది ఎయిర్ చేయదు. ఒక్కొక్క దానికి ఒక డిస్టింక్టివ్ ఫంక్షన్ ఉంది. ఇట్స్ ద సేమ్ థింగ్ విత్ మ్యాన్ అండ్ ఉమెన్ ఆల్సో. వై ఆర్ వి కంపేరింగ్ ఈచ్ అదర్ అండ్ ఆన్ వాట్ బేసిస్ ఆర్ వి కంపేరింగ్ ఈచ్ అదర్? ఇప్పుడు స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ మెంటల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదు. ఆర్మీలో లేరా అమ్మాయిలు? వాళ్ళు కొడితే అబ్బాయికి దెబ్బ తగలదా? వాళ్ళు ఎక్సర్సైజ్ చేశారు, వాళ్ళ బాడీని ఫిట్ పెట్టుకున్నారు కాబట్టి అయింది. ఫిజికల్ స్ట్రెంగ్త్ అట్లా వస్తుంది, బట్ మెంటల్ స్ట్రెంగ్త్ ఈజ్ వాట్ మ్యాటర్స్. మెంటల్ స్ట్రెంగ్త్ ఉంటేనే ఇప్పుడు మీరు యూసీ హిమాలయాలు అబ్బాయిలు ఎక్కారు, అమ్మాయిలు ఎక్కారు. మరి ఏందిరా మరి వై డిడ్ మెన్ సే దట్ విమెన్ ఆర్ వీక్ ఫిజికలీ అని కూడా ఎందుకు అనుకుంటున్నాం మనం? అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ అనిపించిందా ఇండస్ట్రీకి వచ్చాము, మంచి సినిమాలు చేస్తున్నాము, ఇప్పుడే కొంచెం పేరు వస్తుంది, లేనిపోయింది నా మీద ఏంటి ఎలా స్టార్ట్ అయింది? అవును, నాకు అది అనిపించింది. బట్ బ్రో ఐ థింక్ పీపుల్ హూ నో మీ ఫ్రమ్ వెరీ అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, బట్ కూడా నో నాకు కొంచెం నేను డిస్టర్బ్ అయ్యా, నేను కొంచెం బాధపడ్డా, ఇది ఎందుకు ఇట్లా, వై షీ డూయింగ్ దిస్ అని. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఎక్స్పీరియన్స్ టు హ్యావ్ ఇన్ లైఫ్. ఇట్ విల్ ఆల్సో మేక్ మీ స్ట్రాంగర్. ఇప్పుడు అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయాలంటే కొంచెం ఆలోచిస్తున్నారా? అమ్మాయిలతోనా? లేదు, ఆ అమ్మాయితో చేయాలంటే మళ్ళీ ఆలోచిస్తా. అమ్మాయిలతో అట్లా అని రోజు ఎందుకు, నేను రోజుకి ఒక 2 అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తా. అదే చేస్తారులే కదా, తెలుసు అది. అఫ్ కోర్స్ మన మై డియర్ దొంగలో దేర్ ఆర్ శ్రీదివ్య. శ్రీదివ్య సచ్ అ నైస్ యాక్టర్. ఫస్ట్ టైం ఐఎమ్ వర్కింగ్ విత్ హర్. ఐ థింక్ నౌ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. బ్రో ఒక్కసారి అలా కనెక్ట్ అయిపోతారు అమ్మాయి? అలా ఏం కనెక్ట్ అయిపోరు, బట్ బికాస్ ఐఎమ్ ఫ్రెండ్లీ బ్రో, అంతే. జస్ట్ బికాస్ యూఆర్ ఫ్రెండ్లీ అయిపోతారు. ఈవినింగ్ సిట్టింగ్ కూర్చుంటారు. అట్లే ఉండదు, అందరూ కూర్చుంటారు ఏంటి? అట్లే ఉండదు. కొంతమంది అయితే కూర్చుంటారు, కొంతమంది కూడా కూర్చోరు. ఆ వర్కింగ్ ఈక్వేషన్ నుండి వాళ్ళకి కూర్చోవాలి అంటే కూర్చుంటారు. అండ్ నేను కూడా ఎవ్రీ ఈవినింగ్ సిట్టింగ్ వేసుకోనేమి, నాకంత చెప్పా కదా మీకు, నాకు ఆ యావనే లేదు. ఆ డైలాగ్ చెప్పాను కానీ నాకు యావ వేరు, అదే వర్క్. అవును, వెరీ గుడ్ రోషన్, నైస్. యా బ్రో, కమ్ ఆన్, మస్తు షేడ్స్ ఉన్నాయి బ్రో. 24/7 దాని మీద ఎక్కువ ధ్యాస. మై డియర్ దొంగ అని ఒక వెబ్ సిరీస్ కూడా వస్తుంది, అందులో ఐ మెట్ శ్రీదివ్య. షీ ఇస్ అ వెరీ గుడ్ యాక్టర్. ఓకే. షాలిని who wrote it, my very good friend for last 10 years. Okay. ప్రియదర్శి వల్లనే కలిసాను ఆ అమ్మాయిని. షీఈ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. షీ రోట్ ఇట్ అండ్ షీఈ్ యాక్టింగ్ ఇన్ ఇట్. సో అట్లా లెవెల్ హెడెడ్ వాళ్ళతోటి ఈజీగా ఫ్రెండ్షిప్ అయిపోతుంది. అండ్ ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్పే. మేము కూడా అదే అనుకుంటున్నాం. సో అలా గుడ్ గైజ్. ప్యూర్ సోల్. ప్యూర్ కూడా ఏం కాదు, నాకుండే కల్తీ ఉంది కానీ, బట్ కల్తీ ఎవరికి ఉండదు బ్రో. ఇక ప్యూర్ అంటే ఏంటి, ఇప్పుడు నేను ఇట్లా లెవిటేట్ అవుతాయి చైర్ నుంచి ఇట్లా లేదా? నో ఐఎమ్ నాట్ ప్యూర్ సోల్, బట్ ఐ ట్రై టు బీ రీజనబుల్ బ్రో. ఐ థింక్ దట్ ఈస్ ద వర్డ్. రీజనబుల్ ఉండాలి. ముందరోడికి అసహ్యం పుట్టద్దు, ముందరోడికి అతి ప్రేమ కూడా పుట్టద్దు. రీజనబుల్గా ఉండి ఇలా మాట్లాడుకుంటే ఒక 15 నిమిషాలు ఇఫ్ యూ కెన్ టాక్ ఓపెన్లీ అండ్ హ్యావ్ అ గుడ్ కాన్వర్జేషన్, ఐ థింక్ దట్ ఈస్ టైమ్ వెల్ స్పెంట్. సో స్టిల్ బ్యాచులర్? ఎస్. వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా నేను అనుకోను అసలు. ఎంతమంది అమ్మాయిలు? లేదు రెడీ. ఐ డోంట్ మ్యారీ. కాదు, టు మ్యారీ రెడీ అయితే ఈ పాటికి అయిపోవాలి కదా. ఓకే, అయిపోవాలి కదా. ఐ డోంట్ థింక్ a lot of women are ready to marry actors. వాళ్ళకి ఇంకా ఐ థింక్ దే నీడ్ సాఫ్ట్వేర్ అండ్ IAS, IPS. నీకేమి ఇష్టం? లవ్ ఇష్టమా, అరేంజ్డ్ ఇష్టం? ఐ థింక్ మనిషిని తెలుసుకొని పెళ్లి చేసుకుంటే బెటర్. ఐ థింక్ ఇద్దరికి బెటర్. తెలుసుకున్న వాళ్ళందరూ విడాకులే తీసుకున్నారు కదా ఇండస్ట్రీలో బ్రో. అది ఇక స్పెసిఫిక్ బ్రో, అట్లా జనరలైజ్ చేయలేం. ఇప్పుడు చిరంజీవి గారు స్టిల్ మ్యారీడ్. అరేంజ్డ్ మ్యారేజ్. మరి బాలే గారు కూడా అందరు అంటే, సో యూర్ సేయింగ్ అరేంజ్ మ్యారేజెస్ ఆర్ స్టేయింగ్ అంటున్నావా? లేదు బ్రో, అరేంజ్ మ్యారేజ్ వాళ్ళు కూడా ఇవాళ రేపు డివోర్స్ చేసుకుంటున్నారు కదా. లవ్ మ్యారేజెస్ నిల్చున్న లవ్ మ్యారేజెస్ ఉన్నాయి. ఇప్పుడే చెప్పా షాలిని అని మా ఫ్రెండ్. ఇప్పుడు షీ ఫెల్ ఇన్ లవ్ అండ్ షీ గాట్ మ్యారీడ్ ఇన్ 2015. ఓకే. బ్యూటిఫుల్ కపుల్. వాళ్ళకు ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ కూడా ఉంది. దే రన్ ఇట్ వెరీ వెల్, వెరీ నైస్. అభిషేక్ మహర్షి అండ్ శ్రీవిద్య, దే ఆల్సో, వాళ్ళది కూడా లవ్ మ్యారేజ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.